328 దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. యేసుక్రీస్తు కూడా ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. ఏమంటున్నారండి? యేసుక్రీస్తు మనందరము కూడా సమానమే. మనందరం యేసు ప్రభుకి విడుదలగా ఉంటున్నాం. నువ్వు వాడన వాకులని ఈ కులమని ఆ ప్రాంతాలను ఈ ప్రాంతాలని తాల్పల్లి మాత్రం యేసుక్రీస్తును కలిగి ఉన్న మీరందరూ ఒకే వ్యక్తుల్లో కలిగి ఉన్న జనాంగము. మీరందరూ నాకు సమాధానం కాబట్టి సమానము కాబట్టి అందరూ సమాధానం కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారండి. మత్తయి 6:4 చదువుతాం. మత్తయి 6:4 చదువుతామండి. రేపటిగా బయలుదేరించండి. హల్లెలూయా. రేపటి కొరకు చింతించవద్దు. రేపటి దినము చింతించును. ఏనాటి కీడు చాలును. తనము రేపటి దినము గురించి చింతించవద్దు. సమాధాన కట్టిన పనులు మనం కలిగి ఉన్నప్పుడు, నువ్వు సమాధానం పడుతున్నప్పుడు వారిపై మాట్లాడుకోవాలని ఆలోచించు. వాళ్ళు సమాధానం చేయడానికి నీవు ప్రేమిస్తున్న విధానం, నీవు వ్యక్తపడుతున్న విధానం చూసి వాళ్ళు హేళన చేస్తారని, రేపు తర్వాత ఏదో మాట్లాడతారని ఆలోచన చేయవద్దు. దాన్ని వచ్చి చింతించవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. 5:10 చదువుతామని యెషయా 10 పరిశుద్ధాత్మ దేవుడితో కూడా మాట్లాడించున్నాం. చదువుగా యెషయా 10 నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడైనాను, భయపడుతున్నా, నేను నీ దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నారని? అయ్యో నా పిల్లరా, నేను నీకు తోడైనాను, నా కుమార్తెలారా నేను నీకు తండ్రినై ఉంటున్నాను, నేను భయపడుతున్నా, నిపుణులు కలిగి ధైర్యం కలిగి లేచి నిలబడి నడుమని ఇక్కడ మరి ప్రవక్త సెలవిస్తున్నాడండి. దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీకు తెలుసా? నీవు నిలబడలేదని, నువ్వు మాట్లాడలేదని, అనేకిస్తూ నువ్వు భయపడుతున్నావని దేవుని చింతిస్తూ దేవుని చూసి భయపడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ అంటున్నాడు కదా. నీకు సమాధానమును నీకు మనసును కలుగుచేవాడును నేనే, నీవు భయపడదును, ధైర్యము కలిగి నువ్వు మనం చెప్తా ఉన్నాడండి. సామెతల గ్రంథం 16:7 చూద్దాం. సామెతలు 16:7. సామెతలు ఒకరి ప్రవర్తన యెహోవాకు నీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహాయానికి మిత్రులుగా చేయము. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవునికి నీతికరంగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన సమాధానకరంగా ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన నీతిగా జీవిస్తున్నప్పుడు, ఆయన మార్గంలో జీవిస్తున్నప్పుడు పిల్లగా ఏమంటున్నాడండి? ఆయనకు మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన శత్రువులను సహా నీ పిల్లగా చేయగా ఉన్న సర్వశక్తివంతులైన దేవుడు ఉంటున్నాడు. నేను భయపడడానికి వీలేదు. వాళ్ళతో సమాధానం పడిపోవాలిగా, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళతో హెచ్చరిస్తారా, నేను ప్రేమిస్తారా లేదా అని ఆలోచన చేయడానికి వీలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమితో మాట్లాడుతున్నాడు? సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదంటే నీవు సమాధానం పడుతున్నప్పుడు వెంటనే నీ హృదయంలో గమనిస్తారు. కాకపోయినా తర్వాత వారు సమాధానం పడి నీ ప్రేమను ప్రేమలను అర్థం చేసుకుంటారని కొలసిన కోసం పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కొలసిన కోసం పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుదామండి. మీ హృదయంలో ఏల్చుననిది ఇందుకొరకే పిలువబడుతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడండి? క్రీస్తుని సమాధానము నీ హృదయం నుండి ఏలనిది. నీ హృదయం నుండి ఏల్చువాడు ప్రభు యేసు క్రీస్తు మాత్రమే అయినారు. మనం ఎవరు కూడా ఎవరికి ఇస్తున్నప్పుడు మనల్ని ఏల్చువారు ఎవరై ఉండాలంటే దేవుని పుత్రులుగా ఉన్నవారై ఉండాలి, యేసు ప్రభు ఉండాలి. అంతేకాని ఎవరు కూడా మనల్ని ఏలడానికి వీలదండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నారు.
కూర్చొని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలగదు. హల్లెలూయా. పచ్చని దావీదు మహారాజు అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, ధర్మశాస్త్రమును ప్రతి దినము చదివే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది, ఎంతో సమాధానం కలుగుతున్నది. నీ జీవితంలో సమాధానం లేదంటే నీ వాక్యం చదవట్లేదా? ఇక్కడ పరిశుద్ధులు పౌలు ఉన్నాడు, అమ్మా నీలో సమాధానం కనిపించట్లేదు, నీలో నీ బలమైతే తల్లిగా కనిపిస్తున్నది, నీ మూలలో సమాధానం భూమిలో కనిపిస్తున్నావు, కానీ నీ హృదయం చాలా ప్రాంతంగా ఉంటున్నది, నీ హృదయంలో సమాధానం అనేది కనిపించట్లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, అయితే సమాధానం కలిగి ఉండు అని పరిశుద్ధులు పౌలు చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఇక భక్తులు కూడా మాట్లాడుతున్నారండి. అయితే నీకు సమాధానం లేదు, ఏం చేయాలో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లయితే దాని ద్వారా పునః కూడా ధ్యానించేవాడు దాన్ని పరిశుద్ధ గ్రంథము చదివిస్తున్నది కదా. దువారాత్రి ప్రియుల రోజుకొకసారి చదివితే చాలదండి. దువారాత్రిని కూడా దేవుని తండ్రి అనగా దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథము 2:17వ వచనము. నీకు సమాధానం కలుగు చేయను, నీతి వలన నిత్యమును మిమ్మల్ని నిబ్బరము కలుగు చేయండి. నీతి సమాధానం కలుగు చేయను. లోకంలో నిపుణుడుగా లేడు, ఒక్కడిని లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది కదా. నీతి సమాధానం కలుగు చేయండి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా. ఆ నిపుణులను ప్రభుత్వం మనం కలిగి ఉంటే అదే మనకు సమాధానము. నీలో నింపు లేదు, నాలో నింపు లేదు, కానీ సర్వశక్తివంతుడైన ప్రభువులో నిపుణుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం కలిగి ఉండాలి. ఆయన మనం కలిగి ఉన్నట్లయితే మనం సమాధానం కలిగి ఉంటామండి, సమాధానం కలిగి ఉంటాం. సామెతలు 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూద్దామండి. సామెతలు 17 1వ వచనము. కలహముతో కూడి ఉంటే కంటే నెమ్మది కలిగి ఉండు. చాలండి, చాలా మంది ఇలా మాట్లాడుతుంటారు కదండి. ఎన్నుంటే సుఖిగడి కదా కదండి, ఎన్నుంటే సుఖినండి. తినడానికి ఎన్నో అంట్లు ఉన్నాయి, ఎంతో పరివారంలో ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయి, మనకి సమాధానం లేదండి, నన్ను ప్రేమించిన నన్ను బయటకు చూస్తున్నవారు ఒక్కరు కూడా లేదండి. ఎంతో మంది బాధపడుతుంటారు తీవ్ర. అందుకే భక్తులు రాస్తున్నారు, ఈ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా సమాధానం లేకపోతే భక్తులు తెలుసా? భక్తులు ఎందుకంటారు కదా, ఎలా కలిగిన సంపాదించను ఎత్తము ఎత్తము ఎత్తమని మాట్లాడుతున్నాడు. ఒక కాలికి ప్రయాసపడినట్లు ఉన్నది మన జీవితం అంటున్నాడు సొలొమోను మహారాజు. అన్ని అభివృద్ధి చూస్తున్నాడండి. ఆయన జీవితంలో అన్ని అనుభవించుకున్నాడు. ఇది చేయాలి, ఇది చేయాలి, దీన్ని చేస్తానంటున్నది మరి ఆయన ఎక్స్పీరియన్స్ గా చెప్తా ఉన్నాడండి. ఆయన అనుభవించి మాట్లాడుతున్నాడు. దీంట్లో ప్రాబ్లం లేదు, వ్యక్తులు జీవితము అని మాట్లాడుతున్నాడు. ఆ భక్తులు మాట్లాడుతున్నాడు కదా, నా జీవితంలో నిన్న కలిగి ఉన్నాను కానీ కొన్ని సమయాల్లో నేను సమాధానం కోల్పోయి ఉన్నాను అంటున్నాడు. అయితే ఆ నీతిమంతుడైన ప్రభువు మనం కలిగి ఉంటే సమాధానం మనం కలిగి ఉంటాం. నీకు ఈ లోకంలో ఇల్లు మనసు లేదండి, దేవుని కలిగి ఉంటే చాలు. అలాగే నువ్వు లేకుండా ఉన్నమని కాదు, కానీ ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు నీకు లేకపోయినా నువ్వు బాధపడే అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్ముడైన ఆ నీతిమంతులను కలిగి ఉంటే నేను మనము పరువుకు వాక్యములు చదివించుకోవాలంటే ఆయన వాటిల్లో ఎత్తుబడి కుంపులో ఉండాలంటే ఇక్కడ విషయాలను మనం కలిగి ఉండాలి. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు గారు అంటున్నాడు కదా, ఎత్తబడే కుంపులోని ఉండాలంటే ఇక్కడ విషయాలను గమనించాలి, ఇది నీలో ఉండాలి, ఇక్కడ నువ్వు కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడండి. ప్రతి సమయంలో ప్రతి ఒక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, ప్రతి ఒక్క విశ్వాసాన్ని కత్తిరిస్తున్నాడండి. పౌలు గారు అనుకోలేదు పిల్లలు ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఈ సమయంలో ప్రతి ఈ సమయం పాల్పొట్టలను సైన్యం నేర్చుకుంటాననుకోలేదండి. సేవ చేస్తున్న పిల్లల కాల్పుల్ని జరుగుతున్నాను, రాజ్యపాలన సేవ చేస్తున్నాడు, అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అయితే తుమ్మితే ఊరిపోయి ముక్కు కొరకు వెళ్ళాలండి మనం కదండి. తుమ్మితేనే ముక్కు ఊరిపోతే దగ్గర ముక్కు ఊరిపోతున్నాను, ఏం చేస్తున్నాను దాన్ని మనం ఆపలేము. ఇంకా ఎప్పుడైనా తుమ్మొస్తుందని ఊరిపోతే పరిశుద్ధులైన పౌలు గారు దాని కొరకు మాట్లాడుతున్నాడు.
ఎంతో మంది సంఘంలో ఉంటున్నారు. ఎప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు బాధపడితే దైవజనులు మాట్లాడాలంటే వారు బాధపడి వెళ్ళిపోతారు అనే విషయాన్ని వాళ్ళు అనుకోవట్లేదు. ఈ విషయాన్ని చెప్పాలి. దేవుడు నాకు సహించిన మాటలను వాళ్ళు మనల్ని తెలియపరిచే సంఘంలో అభివృద్ధి చెందాలి. ఎంతమంది గుంపులో ఉండాలి. నా పిల్లలు దేవుని పిల్లలను చెప్పబడాలని పరిశుద్ధులను దేవుని ఆశిస్తున్నారు. చివరిగా ఇక్కడ సమాధానం అనే మాట కొరకు చూద్దామండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. సమాధానం ఎలా జరుగుతుంది అని చూద్దామండి. 22:21 ఆయనతో సహవాసమును చేసినడవా నీకు సమాధానం జరుగుతుంది. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే యోబు భక్తులతో తన స్నేహితుడు మాట్లాడుతున్నాడండి. ఆయన భూమిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు, భూమిలో కూర్చుని అంగరాచి ఏడుస్తున్నప్పుడు, బాధలుతున్నప్పుడు ముగ్గురు స్నేహితులు దగ్గరికి వచ్చారు. ఒక స్నేహితుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయనతో నీవు సహవాసం చేసినాడు నీకు సమాధానం జరుగుతున్నది. ఆయనతో సహవాసం చేసినట్టు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినట్టు, ఆయన దగ్గర నివసించినట్టు, ఆయన నీకు ముఖ్యంగా ఎంచుకున్నప్పుడు మీకు సమాధానం జరుగుతున్నది. యోబు గారి జీవితంలో ఎంతో మంది సహాయం చేశాడండి. ఆయన ఎంతో మంది ఆదుకున్న వ్యక్తి అయినా, ఎంతో మంది జీవితంలో పెరిగినప్పుడు వ్యక్తి అయినా, అయితే ఆయన భూమిలో కూర్చున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కాల్స్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా రాలిపోయే ముగ్గురు స్నేహితులు ఓదారుస్తున్నారండి అంటున్నాడు కదా. ఆ సర్వశక్తివంతుడైన ప్రభువుతో సహవాసం చేపించారు. ఈ ప్రజలను నమ్ముకుంటూ వ్యక్తమని ఇక్కడ స్నేహితుడు చెప్తా ఉన్నారండి. ఆయనతో సహవాసం చేసిన సమాధానం జరుగుతుంది. ప్రియ సహోదర సహోదరులారా, స్నేహితులు ఈ లోకంలో మనకి ఎంతమంది స్నేహితులు ఉండొచ్చు, ఎంతమంది ముఖ్యంగా ఉండొచ్చు, మనకి ఎంతో మంది కాదుకునేవారు ఆయా సమయంలో ఉంటుండొచ్చు. కానీ ఈ లోకంలో మనల్ని పూర్తిగా ఉద్యమించేవారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏ మాత్రం కూడా స్నేహితులు సరిపోదండి. ఏ మాత్రం కూడా వీరి సహాయం సరిపోదు. ఏ మాత్రం కూడా వీరి సహాయం మనకి అందించకపోయారు. వీరి సహాయము మనకి ఎంతమంది గుర్తు చేసుకోలేదు. ఆ నీతివంతులైన ప్రభువును అనుకుంటే మనం సమాధానం కలిగి ఉంటాం. రెండవదిగా చూసినట్లయితే ప్రియులుగా, రెండవదిగా చూసినట్లయితే మాట చదవండి. 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధతను కలిగి ఉంటే ప్రయత్నించుకుని రెండవ మాట చూడండి. తర్వాత పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభువుని చూడడు. పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో సాంటిఫికేషన్ అని ఉన్నది. హోలీనెస్ అనే మాట దీంట్లో కనిపించదు. అయితే ఈ మాటకు అర్థం కూడా హోలీనెస్. సాంటిఫికేషన్ అనగా హోలీనెస్, పావులను శుద్ధి, పవిత్రత అనే మాటకు ఇది కనిపిస్తున్నది. పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సమాధానం కర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఇక్కడ దశలోనికి సంఘముతో అపోస్తలులైన పౌలు గారు, సంఘ కాపరులైన మన పరిశుద్ధాత్ముడు మరియు పరిశుద్ధుడిగా ఉన్న భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడుతున్నారు కదా, నమ్మకంగా ఉన్నది పరిశుద్ధంగా వినంటున్నాడు. మరొకసారి మాట సమాధాన కర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును. సమాధానకర్తైన దేవుడు మాత్రమే మన పరిశుద్ధంగా ఉండడానికి చేయగల సమర్థుడైన. ఎందుకంటే నీలో నాలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత మరి కలిగి ఉండాలంటే కూడా కష్టం. పిల్లలు ఎప్పుడైతే ప్రభువు మనం కలిగి ఉంటామో ఆ ప్రభువు మనం వెంబడిస్తుంటామో పిల్లలు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో ఉండే క్వాలిటీస్ కూడా మనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధులని పవన్ లేదంటున్నాడు కదా, పరిశుద్ధత లేకుండా ఆయనతో మాట్లాడాలనుకుంటా అవంటుండవు. అయ్యో నాతో మాట్లాడుకుంటాం, కన్నీరు కాలుస్తూ మాట్లాడుకుంటాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఏమంటున్నాడండి, ఎవరు కూడా అనట్లేదండి. ఇక్కడ రెస్పెక్ట్ వర్డ్ తీసేసాడండి పౌలు గారు. ఏమంటున్నాడండి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు అంటున్నాడు. పరిశుద్ధత లేదు. ప్రజలతో మాట్లాడుతున్నాడు, నీలో పరిశుద్ధత లేదు, సమాధానం లేదు కాబట్టి ఆ ప్రభువును ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కాలుస్తున్నావు. కానీ పరిశుద్ధాత్మ ప్రభువుని దగ్గరికి వెళ్ళాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి.
పరిశుద్ధత అంటే ఏం లేదమ్మా, నీ మురికి వదిలించుకోవాలంటే. నీ మురికి కాస్త వదిలించాలి. బట్టలు బాగా తెల్లగా రావాలంటే ఏం చేస్తామండి, షాప్లో ఏ మంచి సోపు ఉందో చూస్తున్నాం. ఆ సోపు ఏదో 2 రూపాయలు సోపులు తీసుకొస్తాం, మురికిలాగే ఉంటుందండి. నీలో ఉన్న మురికి పోవాలి. పౌలు అంటున్నాడు, నేను పరిశుద్ధత లేకుండా ప్రభువుని పిలిచిన దగ్గర వాడు. పరిశుద్ధత లేకుండా నీతో మాట్లాడాలని నీతో పరిశుద్ధత లేకుండా నీతో సహవాసం చేయాలని ఆయన చేయుడు అని మాటలు చెప్తూ ఉన్నారండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాలు చూద్దాం. 2వ కొరింథీయులకు 17. కాగా ఎవరైనా క్రీస్తున్నవాడుగా వాడు నూతన సృష్టి. చాలండి. ఎవరైనా క్రీస్తుని కలిగి ఉంటే వారి పాత స్వభావం పుచ్చుకున్నది. ఎవరైనా ప్రభువు నమ్మినట్లయితే, ఎవరైనా యేసు క్రీస్తును అంగీకరించినట్లయితే వారి పాత జీవితము వెళ్ళిపోయి ఉంటే, పాత జీవితము పాత పెట్టబడింది. కాబట్టి వాడు నూతన సృష్టి అనగా పరిశుద్ధిగా తీర్చబడ్డాడని అర్థం. ఎవరైనా నూతన సృష్టి అయితే, ఎవరైనా క్రీస్తుని ఉంటే, యేసు క్రీస్తుని కలిగి ఉంటే నీలో ఉన్న పాత స్వభావం వెళ్ళిపోతాయి. నీకు తెలుసా అండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని నమ్ముకుని 12 సంవత్సరాలు అయిందండి. కొంతమంది చెప్తారు సాక్ష్యం, నేను ప్రభువుని నమ్ముకుని 15 సంవత్సరాలు అయిందండి, నేను ప్రభువుని నమ్ముకుని 33 సంవత్సరాలు అయిందండి. అయితే నీలో పరిశుద్ధత లేకపోతే ప్రభువు నీతో మాట్లాడేది తెలుసా? నీలో పరిశుద్ధత లేకపోతే నీ నుంచి ప్రభువు వెళ్ళిపోతాడు. దావీదుతో సహవాసం చేసిన దేవుడు దావీదులోకి ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆయన విడిచి వెళ్ళినట్టు చూస్తున్నాం. తర్వాత దావీదు చాలా సంవత్సరాలు పట్టిందేమి మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీ 1:13. నేను సత్యవాక్యమును అనగా మా ఎఫెసీ 1:13. సత్యవాక్యము అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి ఆత్మచేత. చాలండి. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ఎఫెసీ సంగీత ప్రియుల దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుల పౌలు ఎఫెసీయులను పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభము అని చెప్పి రాయనది. ఎవరికి మాట్లాడుతున్నాడండి పరిశుద్ధుల పౌలు? ఎవరికి శుభాక్షణ పలుకుతున్నాడో మీకు తెలుసా? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మీకు తెలుసా? పరిశుద్ధులైన వారికి, యేసు క్రీస్తును కలిగి పరిశుద్ధులుగా ఎవరైతే ప్రియపడుతున్నారో, పరిశుద్ధులుగా ఎవరైతే తీర్చిదిద్దబడ్డారో, ఎవరైతే పాత స్వభావం విడిచిపెట్టారో, ఎవరైతే పాత జీవితాన్ని తీర్చిపెట్టారో వారిని చూసి మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న పిల్లల పరిశుద్ధులైన పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, పరిశుద్ధులు క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పుకోవాలి. విశ్వాసులకు మాత్రమే కాదండి, పరిశుద్ధులైన విశ్వాసులకి. మీరు విశ్వాసులు పరిశుద్ధత లేకపోతే ఉపయోగం లేదు. విశ్వాసులండి విశ్వాసం బాగానే ఉంది, కానీ పరిశుద్ధత లేదు. మీలో మురికి ఉంటే ఏ మాత్రం రాదు. మీకు తెలుసా, ఈ దగ్గర వాసన కొడుతుంటే ఈ దగ్గర కూర్చుంటారండి, అబ్బా వాళ్ళు ఏ స్మెల్ వస్తుందండి. ఒక సంవత్సరం అయినా మనం స్నానం చేసి ఎవరైనా పక్కన కూర్చుంటారండి? ఎవరైనా 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారని పక్కన కూర్చోరు. అమ్మా నువ్వు 1000 రూపాయలకి ఒక దండం కానీ నేను వద్దు, ముక్కు మూసుకునే. ఈ జీవితం మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి. ఆ మురుకులు కాస్త కలగాలి. అది మురికి ఎలా కలగబడుతుంది తెలుసా? పరిశుద్ధ వ్యక్తులు మాత్రమే కలగబడుతున్నది. ఆ పరిశుద్ధమైన ప్రభువును అంగీకరించి రక్షణ మార్గం రక్షణ వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధ వాక్యం కలగబడాలి. పిల్లలు రక్షణ మార్గం పొందితే సరిపడదు, కానీ బాప్తిస్మం కూడా తీసుకోవాలి. తెలుసా సంగతి నీకు? బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా వెనకబడుతుందా? వచ్చే సంవత్సరం అయ్యారు, 5 సంవత్సరం నుండి వచ్చిన నీళ్ళల్లో మా బంధువులు వస్తారండి. ఆ వచ్చిన బంధువులు వచ్చేటప్పటికి నువ్వు కాస్త లేకపోతే నీ పరిస్థితి ఏంటండి? వచ్చి నెల మే నెలలో వాడు వచ్చేటప్పుడు నువ్వు లేకపోతే పర్లోక రాజ్యము లేనట్లే. ప్రియవ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కదా, సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండి పరిశుద్ధత లేకుండా ఎవరు యేసు ప్రభువును పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనకి ఇష్టంగా పొందరని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారండి. పరిశుద్ధంగా ఉండాలి.